వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు, అలాగే కొంతమంది కార్యకర్తలు ఏబి వెంకటేశ్వరరావు గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. దానికి ఉదాహరణగా ఈ ఘటనను మనం చెప్పుకోవచ్చు. ఏబి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు గారిని ఉద్దేశించి, కూటమి ప్రభుత్వ పాలనను ఉద్దేశించి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారని, ముఖ్యంగా చంద్రబాబు గారిని నమ్మి నేను తప్పు చేశాను, రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఏబి వెంకటేశ్వరరావు దాని పట్ల అప్రమత్తతగా వ్యవహరించాలని ఇప్పుడు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. ఆయన పోస్ట్ సారాంశం ఏంటి, ఏ సందర్భంలో ఆయన వ్యాఖ్యల్ని కొంతమంది పనిగట్టుకొని మరీ వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు, అసలు తన అననైనటువంటి వ్యాఖ్యలను కూడా అన్నట్లుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ఇది ఏబి వెంకటేశ్వరరావు గారి ఎక్స్ ఖాతా. ఆ ఖాతాలో ఆయన చేసినటువంటి పోస్ట్ మనం ఇప్పుడు విశ్లేషణ చేసుకుందాం. ఆయన ఫేస్బుక్కి సంబంధించినటువంటి ఒక లింక్ను అయితే ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా నేను అనని మాటలను నా పేరు మీద ప్రసారం చేస్తున్నటువంటి పేటీఎం సైకో బ్యాచ్ల పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు ఈ మెసేజ్ తెలియజేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఒక ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చారు. ఆ లింక్ను ఒకసారి మనం క్లిక్ చేద్దాం. ఏబి వెంకటేశ్వరరావు గారి ఫేస్బుక్ పోస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే, నేను అనని మాటలను నా పేరు మీద ప్రసారం చేస్తున్నటువంటి పేటీఎం సైకో బ్యాచ్ల పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఫాలో అంటూ బాబీ వైఎస్ఆర్సీపీ అని ఉంది. ప్రజలకు కోపం వస్తే మీ ప్రభుత్వాలు నిలబడవు అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా, మరీ ముఖ్యంగా ఏబీవి సంచలన వ్యాఖ్యలు. చంద్రబాబును నమ్మి నేను కూడా మోసపోయా, రాష్ట్రంలో ఒక్కరు కూడా సంతోషంగా లేరు అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు ఇప్పుడు చంద్రబాబు గారి మీద, అలాగే కూటమి ప్రభుత్వ పాలన మీద, రాష్ట్రంలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు అంటూ ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అంటూ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆయన ఈ సారాంశం వచ్చేలాగా పోస్ట్ చేశారు. నిజంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయాన్ని సాధించిన తర్వాత ఇజ్రాయెల్లో కొన్ని ఎక్విప్మెంట్ కొనుగోలు చేశాడు ఏబి వెంకటేశ్వరరావు. ఆ ఎక్విప్మెంట్ కొనుగోలు చేసేటువంటి క్రమంలో భారీగా అవినీతికి, అవకతవకలకి పాల్పడ్డారు అంటూ ఆయన మీద కొన్ని ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఆయన్ని సస్పెండ్ చేశారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన అసలు ఉద్యోగం చేయనీయకుండా జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టారు, నానా రకాలుగా ఆయన్ని హింసించారనేటువంటి ప్రచారం జరిగింది, వార్తలు కూడా వచ్చాయి. ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అదే చెప్తూ వస్తూ ఉంటారు. నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేశాను, న్యాయ పోరాటం చేసి చివరికి నేను గెలిచానంటూ కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు పలు సందర్భాల్లో చెప్పారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, అలాగే వైకాపా అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు వైకాపా నేతలు, కార్యకర్తలు ఏబి వెంకటేశ్వరరావు గారిని టార్గెట్ చేస్తూ ఏబి వెంకటేశ్వరరావు గారి భుజాన వైకాపా తుపాకీ పెట్టి అటు చంద్రబాబు గారిని, అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఎక్కుపెట్టింది అన్నట్లుగా కొంతమంది వారి అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాబీ వైఎస్ఆర్సీపీ అని ఉంది, అలాగే ఒక ఛానల్ పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ప్రజలకు కోపం వస్తే మీ ప్రభుత్వాలు నిలబడవు అంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినట్లుగా, అలాగే చంద్రబాబు గారిని నమ్మి నేను కూడా మోసపోయానంటూ ఏబి వెంకటేశ్వరరావు గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ఇది అసత్యమైనటువంటి వార్త. ఇది నేను అనింది కాదు, నేను అననటువంటి మాటలను కూడా నేను అన్నట్లుగా కొంతమంది పేటీఎం బ్యాచ్ నా మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు అయితే స్పందించడం జరిగింది. నిజంగా ఇది ఎవరు చేశారు, దీని వెనక ఏ కుట్ర దాగి ఉందనేది బయటపడలేదు, కానీ స్పష్టంగా ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడలేదు. కానీ తన అననటువంటి మాటల్ని తన పేరు మీద ప్రచారం చేస్తున్నటువంటి పేటీఎం సైకో బ్యాచ్ల పోస్టుల పట్ల మాత్రం అప్రమత్తంగా ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు నేను చేసినవి కాదు, రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి వ్యాఖ్యలు నేను చేసినట్లుగా రావచ్చు.
అందుకే మీరు అప్రమత్తంగా ఉండండి అంటూ కూడా ఆయన ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇప్పటికైనా సరే ఈ పోస్ట్ తర్వాత అయినా ఆయన్ని టార్గెట్ చేస్తున్నటువంటి వైకాపా కార్యకర్తలు కానీ నేతలు కానీ అసలు వాస్తవాలు ఏంటి, ఆయన అన్న మాటలను ఎందుకు వక్రీకరించారనేది తెలుసుకుంటే మంచిది అని ఆయన అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.